కుప్పం నియోజకవర్గం అక్రమ రవాణాకు అడ్డుగా మారింది. కుప్పం నుంచి గ్రానైట్ ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కుప్పం ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతో అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం బియ్యము, ఇసుక, గ్రానైట్ యథేచ్ఛగా కొందరు పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో పోలీసులతో పాటు ఇతర అధికారులు పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్న ఒక లారీని, ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. పర్మిట్ ఉందన్నా ఈ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని మా ఎస్ఐ గారు మేమంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇవి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా ఈ మైన్స్ ఇల్లీగల్ జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాము, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఇల్లీగల్ మైన్స్ జరుగుతున్నాయి. మేము ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నాము, కేసులు పెడుతున్నాము. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు ఇలా చేస్తున్నారు. అలాగే ఈ శాండ్ విషయం కూడా యాక్చువల్గా మనకి ఇక్కడ ఎటువంటి శాండ్ అవైలబిలిటీ లేదు. ఇవి అన్యాచురల్ శాండ్స్, ఇది మ్యాన్ మేడ్ శాండ్. ఇటువంటి చేయొద్దని చెప్తున్నాము. ఈ మా రెస్కో వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ ఏదైతే ఉందో, మ్యాన్ మేడ్ శాండ్ తయారు చేయడానికి కరెంట్ చాలా అవసరం అవుతుంది. వాటికి కూడా డిస్కనెక్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. చాలా మటుకు తగ్గాయి, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఈ మట్టి నుంచి ఇసుకను తయారు చేసేసి బయట ప్రదేశాలకు పంపిస్తున్నారు. దానిలో కూడా ఇప్పుడు ఇది పట్టుకున్నప్పుడు ఈ 2 ట్రాక్టర్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాటికి కూడా చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే, ఇటువంటి విషయాలు ఎవరి నోటీస్కి వచ్చినా ఇమ్మీడియట్గా పోలీస్కి, కన్సర్న్ మైన్స్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా సహకరించాల్సిన కూర్చున్నాము. ప్లస్ అలాగే ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ అలాగే మైన్స్ కూడా వాళ్ళకు కూడా గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ జీరో టాలరెన్స్, ఎటువంటి పరిస్థితులలో మేము ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం అనుమతించము. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.